మాల్దీవులు వెళ్తున్నారా? అవునంటున్నారా? ఎందుకోసం వెళ్తారు? ఎంజాయ్ చేయడం కోసం. ఎందుకని? సముద్రాలు, బీచ్లు సూపర్గా ఉంటాయని. బట్ అది ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీగా మారిందని తెలుసా? అయితే తప్పేంటి? ఇంతకుముందు కూడా ముస్లింలే కదా పరిపాలించింది. కానీ షరియా చట్టాలు అక్కడ లేవు ఇంతవరకు. ఇప్పుడు దాదాపుగా ఆ చట్టాల అమలు దిశగా యాక్టివిస్టులు రంగంలోకి వచ్చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో మహిళ కేసు చూస్తే నేరం, నరికేస్తారు, చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు. మహిళలతో సంబంధాలు పెట్టుకుంటే ఆ మహిళను కూడా చంపేస్తారు. అలాంటివే ఇప్పుడు మాల్దీవుల్లో రాబోతున్నాయి, ప్రారంభమైపోయినాయి. తాజాగా అంటే టూరిజాన్ని యాక్సెప్ట్ చేయవు, వాళ్ళ మతాచారాల ప్రకారం టూరిజాన్ని లేదా ఆ వస్త్రధారాన్ని అనుమతించరు. ఇప్పుడు అట్లాంటి గ్రూపులు మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొయిజ్జు వచ్చాక రెచ్చిపోతున్నారు. లేటెస్ట్గా చూస్తే ఇండియన్ టూరిస్ట్స్ అసాల్టెడ్ బై రాడికల్స్ ఇన్ మాల్దీవ్స్. ఇండియన్ కపుల్ సఫర్డ్ ఇంజురీస్ అండ్ వర్ షిఫ్టెడ్ టు ద హల్త్మూల్ హాస్పిటల్. Israeli woman also harassed by the local people of Maldives. She was kicked out of the island on 30th April. Maldivian National Mohammed Jaki proudly shared this incident. కొట్టినోడే అది సగర్వంగా చెప్పాడు, మేము కొట్టాం ఇట్లా అన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమాలు, ముస్లింల తరపున రాడికల్ ఉద్యమాలు జరుపుతున్నటువంటి నాయకుడు కాబట్టి వెళ్ళినప్పుడు తన్నులు తినడానికి సిద్ధపడితే చక్కగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు.